నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు 'మహారాజ్ మల్టీ ఛానల్'. ఈరోజు మనం మలయాళంలో వచ్చిన 'సంభవం అధ్యాయం ఒన్నుమలు' గురించి మాట్లాడుకుందాం. దీని అర్థం నేను తర్వాత చెప్తా. ఇది మొన్ననే జియో ప్లస్ స్టార్‌లో రిలీజ్ అయింది. అంటే ఓటీటీలోకి వచ్చిందనమాట. ఆల్రెడీ మలయాళంలో థియేటర్‌లో వచ్చి కూడా 2 నెలలు అయితుంది. ఈ సినిమా అంతగా ఆడలేదంట మలయాళంలో. మనకు తెలిసిందే కదా! కళాఖండాలు మనం మిస్ చేసుకొని తర్వాత అది మాస్టర్ పీస్ అనుకుంటాం. నిజంగా ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉందంటే మీరు ముందు రివ్యూ చూడండి. ఆ తర్వాత మీకు అర్థమైపోద్ది. నేను చూసిన ఎవ్రీ సెకండ్ అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు మెయిన్ సినిమా కథలోకి వెళ్ళిపోతే ఏందంటే ఒక అడవిలో ఒక మిస్సింగ్ కేస్ అనమాట. మిస్సింగ్ కేస్ అంటే ఒక గొడవ అయితుంటది. ఆ గొడవ వల్ల ఒక అమ్మాయికి దెబ్బలు తగలటం, ఈళ్ళు అక్కడ సర్కిల్ ఎతుకుతుంటే ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళనమాట. ఎట్టా ప్రతి దాంట్లో ఉంటాడు ఒక బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. ఆ పోలీస్ ఆఫీసర్ ఒక అమ్మాయిని కొట్టడం గాని, ఇది అమ్మాయిని కొట్టిండు ఇది గుర్తుపెట్టుకుంటే ఇది కూడా క్లైమాక్స్‌లో మాట్లాడుకుందాం. అమ్మాయిని కొట్టడం గాని, ఆ తర్వాత ఈళ్ళు ఆ సర్కిల్ అమ్మాయిని హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఇంక కొంతమందిని హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఏదేదో జరుగుతుంటది. ఇక్కడేమైందంటే ఫస్ట్ హీరో గారు మళ్ళీ వాళ్ళకి సడెన్‌గా ఒక కాల్ రావటం వాకీ టాకీ ఉంటది కదా! దాంట్లో కాల్ రావటం, నేను అడవిలో ఇరుక్కుపోయానని ఒక అతను ఫోన్ చేయటం. అతన్ని ఎతుక్కుంటూ ఈళ్ళు అడవిలోకెళ్ళటం. ఎళ్ళినాక వాళ్ళు తర్వాత తర్వాత వాళ్ళు చేసేది వాళ్ళు ఎటు తిరిగినా మళ్ళీ అక్కడికే పోవటం. ఇదొక టైమ్ లూప్‌తో రూపొందించిన సినిమా అనమాట. నిజంగా సడెన్‌గా ఈ 2026 నుంచి 40 సంవత్సరాలకి వెనక్కెళ్ళిపోవటం. అసలు నాకైతే మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు ఆ ట్విస్ట్ వచ్చేసరికి 40 నిమిషాల తర్వాతే వస్తది ఆ ట్విస్ట్. ఇలాగ తిరుగు అంటే ఆల్రెడీ స్టోరీ ఎంటర్ కాగానే అడవి గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. ఒక 20, 15 నిమిషాలకే ముందు అక్కడికి వెళ్ళగాకండి అదంతా ఉట్టి ట్రాష్ మీకు కాల్ రావడం కూడా అబద్ధం. అది ఇది అంటుంటారు. అంటే దెయ్యాల సినిమానా అంటే కాదని చెప్పొచ్చు. ఇదొక టైమ్ లూప్ సినిమా. అక్కడ ఇరుక్కుపోతారు గదా! మన గతంలో 'జీవ' గారిది ఏదో సినిమా అనుకుంటా 'డార్కో' ఏదో టైమ్ లూప్‌లో ఎట్టా ఇరుక్కుపోతాం ఆ టైప్ ఆఫ్ సినిమా అనమాట. దీనికేందంటే మరి విపరీతమైన ట్విస్టులు దాంట్లో ఏందంటే వాళ్ళది ఇరుక్కుపోవడం అది క్లైమాక్స్‌లో ట్విస్ట్ చాలా బావుంటది 'జీవ' గారి సినిమాలో. ఇదేందంటే మరి టూ మచ్ ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఉంటాయి. ఇది ఒకలాగా జరిగితే ఇది ఇంకొకలాగా అక్కడ పోయి మరి అసలు ఎక్కడికెళ్ళి ఎక్కడికొస్తదో అసలు క్లైమాక్స్ ముందు 40 నిమిషాలు స్టోరీ జరిగి 40 నిమిషాలకొచ్చి ఒక ట్విస్ట్ గాని, ఆ తర్వాత వచ్చే ఇంకో ట్విస్ట్ గాని, ఇంటర్వల్ ట్విస్ట్ గాని, తర్వాత వచ్చే ట్విస్ట్‌లు గాని, క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ వస్తది. అబ్బా! నేను అమ్మాయి గురించి చెప్పిన చూడు. అసలు ఆ అమ్మాయికి, హీరోకున్న లింక్ ఏంటి? అసలు అది మరి ఆ ట్విస్ట్‌కి మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఈ 40 నిమిషాలు సినిమా స్టార్ట్ కాగానే 40 నిమిషాల ముందు ఏదైతే ట్విస్ట్ వస్తదో దానికి లింక్ అయ్యి ఉంటది అది. యమ్మ అసలు నేను చూస్తే మరి ఇట్లా కూడా ఉండొచ్చా సినిమా అని చెప్పి నేనే షాక్ అయిపోయాను. అసలు సినిమా అంతటితో ఎండ్ అయిపోయిద్ది అనుకోవచ్చు. నేను మీకు సంభవం అధ్యాయం 1 అని చెప్పినా కదా! దీనికి అర్థం చెప్తానా కదా! అంటే సంభవం అధ్యాయం 1 అంటే సంఘటన చాప్టర్ 1 అంటే చాప్టర్ అంటే మనకు తెలిసిందే కదా! భాగం. మొదటి భాగం, రెండో భాగం అని ఎట్లా అంటే ఇప్పుడు 'కేజీఎఫ్' ప్లస్ అందరు చాప్టర్ అనేలాగా అలా అనమాట. సంఘటన మొదటి భాగం అంటే ఈ సినిమా రెండో భాగం కూడా ఉండొచ్చు అని అర్థం. మన సి మొదటి ఘట్టం మనం సింపుల్‌గా తెలుగు భాషలో చెప్పుకోవాలనుకుంటే మొదటి ఘట్టం అని అర్థం అనమాట. అంటే రెండో ఘట్టం మళ్ళీ మీరు త్వరలో రానుందని. ఈ సినిమా అంతగా ఆరిపోయేలకి వస్తదో చెప్పలేనండి. నేనైతే ఈగర్‌లీగా రెండో పార్ట్ కోసం ఎదురు చూస్తున్నా. నిజమబ్బా! డిజ్నీ ప్లస్, హాట్‌స్టార్‌లో జియో సిమ్ ఉన్న ప్రతి ఒక్కరికి నాది కూడా జియో సిమ్మేలే. జియో సిమ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా అందుబాటులోనే ఉంటది. మీరు ఓపెన్ చేయగానే ఫస్ట్‌లోనే ప్లే అయ్యి ఉంటది. అది మలయాళంలో ఉంటది. తర్వాత మీకు కింద ఇంగ్లీష్‌లో సబ్‌టైటిల్స్ వస్తాయి. ఇలా సంభవం అధ్యాయం 1 అని చెప్పి మీరు చూడగానే మీకు అర్థమవుతది. చాప్టర్ 1 అని చాప్టర్‌లో ఇంగ్లీష్‌లో ఉంటది. 1 అని ఉంటది. డెఫినెట్‌గా చూడండి. మీకు ఇక్కడ నేను తమిళ్ ఇచ్చినా కదా! ఆ తమిళ్‌లో మీరు చూసే ఉంటారు. వాళ్ళ ఇమేజెస్ అక్కడ ఉంటాయి. మీరు చూసేసి ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా చెప్తున్నా టైమ్ లూప్‌లో వచ్చిన సినిమా ఇదైతే మస్తు ఉంటదబ్బా! మరి నాకైతే అంతగా ఎందుకు ఆడలేదో నాకు అర్థం కాలేదు. మనకు తెలిసిందే కళాఖండాలు మిస్ చేసుకొని తర్వాత దాన్ని మాస్టర్ పీస్ అనుకుంటూ ఉంటాం. నిజంగా మీరు చూడండి ఒకసారి ఓటీటీలో. ఎవ్రి సెకండ్ మీకు చెప్తున్నా కదా! సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు క్లైమాక్స్ వరకు, ఎండింగ్ వరకు అసలెక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే ప్రతి వర్డ్ దీంట్లో ఇంపార్టెంటే. ప్రతీదీ అసలు మీరు ఒకటి మిస్ అయిపోయారనుకో, అక్కడున్న ఒక సీన్ మిస్ అయిపోయారనుకో, మిగతా సినిమానే మిస్ అయిపోతుంటారు. అసలు జరిగే కథ గాని, అక్కడ జరిగే విషయాలు గాని, మరి బీభత్సం అసల. ఈ ప్రతి సెకండు, ప్రతి మూమెంట్ ఈ సినిమాకి హైలైట్ అసల. క్లైమాక్స్ చెప్తున్నా కదా! ఎవడు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేడు క్లైమాక్స్. అంత బాగుంటదసల. అంతటితో ఎండ్ అయిపోయిద్ది. మళ్ళీ చెప్పినా కదా మీకు షార్ట్ వీడియోలో చెప్పినట్టే ఒక గతంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన రాజ్యాన్ని మన దేశాన్ని పరిపాలించినట్టు దానికి కూడా లింక్ అయి ఉంటది. అతను చేసిన ఒక పెంటనే ఈ సినిమా మొత్తానికి హైలైట్ అనమాట. అక్కడి నుంచి ఇదెందుకు ఇక్కడ టైమ్ లూప్ అయితుంది. అక్కడనే సర్కిల్ ఎందుకు తిరుగుతుందనేది ఒక పాయింట్. క్లైమాక్స్‌లో అంటాడనమాట. మనకి ఇది అయిపోవాలంటే ఆ సంఘటన జరగకుండా ఉండాలని చెప్పి అక్కడితో సినిమా అయిపోయిద్ది. కానీ ఇతను ఆపేసినాడు అనుకుంటాను. నేను కూడా రియలైజ్ అయిపోయినా. ఆ తర్వాత ఆ సంఘటన ఏంటి? అసలు ఏం జరిగింది? ఈ కాకులకి మధ్య సంభాషణ ఏందనేది నిజంగానే ఫస్ట్ కాకులు చూడగానే నేననుకున్నా అరే! నాని అన్న కాకులు ఏడుకొచ్చినయేందిరా అనుకున్నా. ఆ కాకులు చూడటం ఏంది అసలు నిజంగా అసలు 'నాని అన్న' సినిమాలో కాకులు ఎట్లుంటాయో తర్వాత ఈ సినిమాలో కాకులు పెట్టడం గాని, ఈ కాకి అనేది ఆడ మీకు మీకు
తమ్మునిలోనే కనిపించి ఉంటది. ఒక విగ్రహం ఏదైతుందో వాళ్ళు దేవుడిగా పూజిస్తారనమాట. నేను చెప్పాల్సిన ట్రైలర్‌లో కూడా చానా వచ్చి ఉంటాయిలే. అది మెయిన్‌గా ఎవరైనా రివీల్ చేస్తారు. దేవుడి గురించి వస్తదనమాట. మన 'నాని' అన్న సినిమాలో కూడా కాకికి ప్రాధాన్యత ఇస్తారు. నిజంగా చెప్తున్నాను నేను. 'నాని' అన్న కాకి ఈడికి వచ్చిందని సడెన్‌గా షాక్ అయినా. టైటిల్స్ పడేటప్పుడు కూడా కాకి ఉంటది. నేను అప్పుడు అనుకున్న కాకికి ఏదో ప్రాధాన్యత ఇస్తదా? కానీ మరింత టూ మచ్‌గా అనుకోలే. దేవుడిగా కొలిసే వాళ్ళ ఆ అడవిలో అక్కడ జరిగింది ఏం పెంట చేసిర్రు బ్రిటిష్ వాళ్ళొచ్చి అనేది అక్కడి నుంచి కథ ఎళ్ళుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతుంటది. క్లైమాక్స్ వస్తది. ఖరాబ్ అయిపోద్ది. నిజంగా చానా బావుంటది. ఎవరైతే ఈ సినిమా ఒకవేళ చూడలేదో జియో ప్లస్, హాట్‌స్టార్‌లో ఇప్పుడు అందరూ నాకు తెలిసినంత వరకు ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దాని సబ్స్క్రిప్షన్ కూడా తీసుకొని ఉంటరు. డెఫినిట్‌గా ఈ సినిమాని ఒక లుక్ ఎయండి. నిజంగా మీరు ఫ్రెష్ ఫీల్ అయితరు చెప్తున్నా కదా! కానీ మీకు ఇంట్రెస్ట్ దొబ్బిందనుకో స్కిప్ అయితే చేయకండబ్బా! సినిమాని వదిలేసి ఎళ్ళిపోండి గానీ స్కిప్ చేస్తే మీకు సినిమానే అర్థం కాదు. అంత బావుంటది. ఎవ్రి మూమెంట్ చూడండి. నాకైతే బాగా నచ్చింది. మీకెలా ఉంది? ఒకవేళ మీరు ఎవరైనా చూసుంటే కింద కామెంట్ చేయండి. చూడకపోతే రియల్‌గా ఎళ్లి చూడండి. చూసి వచ్చినాక మరి కామెంట్ చేయండి. నేను చెప్పిన మీకు ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉందో తెలిసిందే కదా! వీళ్ళందరికీ నేను మీకు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేసినానో మీకు బాగా నచ్చితే ఒక షేర్, ఒక లైక్ తెలిసిందే కదా! కొత్తగా వచ్చేటోళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇంకా మనం జెన్యూన్‌గా రివ్యూ చెప్పుకుందాం. ఓకే. వీడియో ముగిద్దాం. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.